మీ విలేజ్లో ఎన్ని గల్లీలు ఉన్నాయి? తెలీదు సార్. తెలీదా? సరే పోనీలేవయ్యా, మరి మీ విలేజ్లో ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎంత? సారీ సార్. ఏంటయ్యా నీ దగ్గర సారీలు తప్ప సమాధానాలు ఏమి ఉండవా? ఓకే సార్, నేను చదివింది ఎంకామ్ సార్. నేను వచ్చింది సివిల్ సర్వీస్ ఉద్యోగానికి కాదు సార్, బ్యాంకు సర్వీస్ ఉద్యోగానికి. అయితే ఎంకామ్కి సంబంధించిన ప్రశ్నలే అడగాల? జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు ఏం అడగవసరం లేదా? ఇంతకీ హైదరాబాద్లో సముద్రం ఎందుకు లేదు? ఏంటయ్యా నా మొఖం చూస్తావేంటయ్యా? సమాధానం చెప్పవయ్యా. చెప్తాను సార్. 1947 సంవత్సరానికి ముందు హైదరాబాదులో సముద్రం ఉండేది సార్. కానీ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చి హైదరాబాదులో ఉన్న సముద్రాన్ని సర్కార్ ఎక్స్ప్రెస్లో ఇంగ్లాండ్కు తీసుకువెళ్తుండగా ఇంజన్ వెనుకనున్న బోగీకి బొక్కబడి నీళ్లు ఖైరతాబాద్లో కారిపోయాయి సార్. కారిపోయిన నీళ్లతో ఖైరతాబాదులోని చెరువు నిండిపోయింది సార్. అప్పటి ఆ ట్రైన్ డ్రైవర్ పేరు హుసేన్ సార్. అతని జ్ఞాపకార్థం ఈరోజు మనం ఖైరతాబాదులోని చెరువును హుసేన్ సాగర్ అని పిలుచుకుంటున్నాం సార్. ఏంటి జోకులేస్తున్నావా? లేకపోతే ఏంటి సార్, హైదరాబాదులో గోల్కొండ ఉంటుంది, చార్మినార్ ఉంటుంది, కానీ సముద్రాలు ఎడారులు ఎందుకుంటాయి సార్? సరే సరే, నీకు తెలుగు బాగా వచ్చు అనుకుంటా కదా. నీకు తెలిసిన 3 పతివ్రతల పేర్లు చెప్పవయ్యా. సీత, సావిత్రి, అరుంధతి. ఏంటయ్యా నువ్వు నీ కన్నతల్లి పేరు చెబుతావనని ఆశించాను. నీకు తెలియని ఎవరెవరో పేర్లు చెప్తావయ్యా. సీత ఏమైనా నీ చెల్లిలా? అరుంధతి ఏమన్నా నీ కజిన్ సిస్టరా? నీ కన్న తల్లి పేర్లు చెప్పకుండా తెలియని వాళ్ళ పేర్లు చెబుతావేమయ్యా? అంటే నీ కన్న తల్లి మీద నీకు నమ్మకం? నీకు అమ్మలేరండి రాస్కెల్. నేను చదివింది ఎంకామ్ రా. టాక్సెస్ గురించి అడగండి చెప్తాను, ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని హైదరాబాద్ లో సముద్రం ఎందుకు లేదు, జయలలితకు ఎందుకు పెళ్లి కాలేదు, నారా చంద్రబాబు నాయుడికి గడ్డ ఉంటే బాగుంటాడా లేకుంటే బాగుంటాడా, ఇది కాదురా అడగాల్సింది. ఒరే రాస్కెల్, మేము ఎన్నో ఆశలతో, మాకు ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ ఇంటర్వ్యూకి వస్తాంరా. మేము ఈ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు బస్ ఛార్జీకి 20 రూపాయలు, ఈ బట్టలు ఇస్త్రీకి 50 రూపాయలు, అప్లికేషన్ కొనడానికి 100 రూపాయలు అప్పు చేసి వస్తాంరా. రాస్కెల్, ఆల్రెడీ అమ్ముడు పోయిన ఉద్యోగాలకు ఇంటర్వ్యూ పెట్టి మమ్మల్ని ఎందుకురా ఏడిపిస్తా?